పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రకాశమ్మ అమ్మ పేరు. అయితే తల్లికి ఏమైందంటే డెంగ్యూ ఫీవర్తో బహుగా బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ దాదాపు 37,000కు పడిపోయినాయి. అనగా లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 37,000కు పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూడిక ఈ హాల్లో మనం పెడుతున్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయను, సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కిందకి వెళితే యేసుబాబు ఏం చేశారంటే, నాన్న అమ్మకు బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ తినడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే తినటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునగాక. అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ప్లేట్లెట్స్ మొత్తం మరలా చక్కగా మంచిగా వచ్చేసింది, మంచి ఆరోగ్యం తినబడింది. అమ్మ అప్పుడు అనిందో, హాస్పిటల్ తీసుకెళ్లకుండా సూదేపీకుని ఇంట్లో పెడుతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. కానీ దేవుడి మహాకృపను బట్టి యేసయ్య ఒక్క సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తల్లి మీద ఎంత ప్రేమ దేవుడికి ఉందో చూడండి. నిజముగా ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మకు చెవులో సౌండ్లు వస్తాయంట. పోయిన ఆదివారం ప్రార్థనలో సౌండ్లు కూడా పోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా వినపడుతుంది. దేవుని మహాకృప. ఈ సాక్ష్యమును దేవుడు మనతో పంచుకోవడానికి కృపగల తండ్రి కృప చూపాడు. ఎంత గొప్ప కార్యము అంటే, డెంగ్యూ ఫీవర్ తగ్గడం అంటే ఒక రోజుకి హాస్పిటల్లో ఎవరికైనా ఫీవర్ వస్తే దాదాపు ఒక 30,000 తక్కువగా ఖర్చు కాకుండా అవుతాయి పైనే. కానీ అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిని దేవుడు ముట్టి ఏ బలహీనత లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేసినా మన తండ్రికి అందరం చప్పట్లు కొట్టి తండ్రి కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. బైక్ మీద పోతుంటే కింద పడి నడుములు ఇరిగిపోయినాయి, వెన్నుపూస కూడా ఇరిగింది, వెన్నుపూస కూడా విరిగిపోయింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు ప్రార్థన చేసమ్మా ఆపరేషన్ మాత్రం చేయించుకోకండి, దేవుడు అమ్మను లేపుతాడు, ఏ ఆధారపడవాకండి అని చెప్పినప్పుడు అద్భుతంగా తల్లిపక్షం దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఏ ఆపరేషన్ లేకుండా ఆమె చక్కగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నడుము విరిగిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అమ్మకి కాళ్ళు పడలేదు, చేతులు పడలేదు. నా ప్రభువు నా యేసయ్య తల్లిని ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి అందరూ చేతులెత్తి ఆకాశం చేతి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ జూలై 14, 2024 అనగా 2వ ఆదివారం, జూలై నెలలో 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం
చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైట్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జూలై నెలలో 2వ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మిండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మిండుగా దీవించును గాక. డోంట్ మిస్. నీకున్న స్థితిగతుల్లో చూడొద్దు, నీ కలిగిన వాటిని ఏటిని చూడొద్దు, ప్రభువుని చూడు. దేవునికి మహిమ కలుగునగాక. దావీదు మహారాజు ప్రభువుని చూచాడు, అందుకే రాజును చేశాడు. నీవు ప్రభువుని చూడు, నీ ఇంటిలో ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు దేవుని మీద ఆనుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద నీవు మనసు పెట్టి ఉండు. నీ ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా ప్రభు వైపు చూడు. నిందలు, అవమానాల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, నీ స్థితి వైపు చూడొద్దు, నీ పరిస్థితి వైపు అసలు చూడొద్దు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలా? నా విమోచకుడు సజీవుడు. నేను ఒక దినం ఆయన్ని చూస్తా. ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలా? నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, నన్ను చూచే నా దేవుడు, ఆయన సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఇక్కడ నన్ను ఆశీర్వదించకపోయినను నేను ఒక దినం ఆయన చూస్తా. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే అంటాడు, మొదట నా నీతిని. ఇప్పుడు ఏబు గారు దేని నీతి వెతికాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికాడు. మనమైతే ఏమంటాము? ఏందా ఎట్ట చేసావు ప్రభువా, నీకు ఏ ద్రోహం చేశానయ్యా, ఏం చేశాను, నీకు ప్రార్థన చేస్తున్నాను కదయ్యా, త్యాగం చేశాను కదయ్యా, సమర్పించాను కదయ్యా, అయ్యా నా జీవితం అంతా నీ కోసము దారదత్తం చేశాను కదయ్యా, నాకెందుకు ఎట్ట చేసావు, నాకెందుకు ఈ పరిస్థితి ఇచ్చావు, నా బిడ్డ తీసుకున్నావు ఎందుకు, నా కుటుంబం ఎందుకు ఇట్ట పెట్టావు, నన్నే ఎందుకు ఈ స్థితిలో ఉంచావు, నేనే ఎందుకు ఈ విధంగా ఉండాలి, అందరూ బాగున్నారే నేను ఎందుకు ఇట్లా ఉండాలా అని పిచ్చి పిచ్చి మెంటల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలా? అట్ట మాట్లాడకూడదు. ఏమవ్వాలా? ఏం జరిగినను నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ నేను చూడనేమో కానీ ఒక్క దినము నేను ఆయన్ని చూస్తా, నేను ఆయన చూస్తా, నేను ఆయన చూస్తా. ఆ నమ్మకం నీకుందా అమ్మా? అయ్యా నీకుందా? ఉన్నప్పుడు సమస్యలు చూసి బాధపడద్దురా, నీ స్థితిగతులు చూసి బాధపడద్దు, నీ ఇంటి పరిస్థితులు చూసి బాధపడద్దు, నీ కలిగిన వాటిని చూసి నువ్వు బాధపడద్దు, నీ కలిగిన వాటిని చూసి నేది బాధపడద్దు. నీ విమోచకుడు సజీవుడు అన్న సంగతి మర్చిపో. దావీదు మహారాజును దావీదుని తిరస్కరించి చెడ్డ మాటలు పలికి దినమెల్లా అతను చంపాలని తన మాటలు తిరస్కరించి మాట్లాడుతూ అతను నిత్యము కాచుకొని చంపాలని చూస్తున్న వారే అంత భయంకరమైన స్థితి తీసుకొచ్చినను ఆయన వైపు, ఆయన ప్రభు వైపే చూస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. దేవుని మీద ఆనుకున్నాడు. దావీదు చరిత్ర చెప్పుకోవాలంటే చాలా భయంకరమైన దుఃఖం. అంత దుఃఖం, అంత వేదన ఏ మనిషి కూడా పొందడు. అంత అవమానము ఏ మనిషి పొందడు. ఒక మనిషి అంత అవమానం పొంది బ్రతికి ఉండడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏ మనిషి అంత అవమానం పొంది బ్రతికి
ఉండడు. కానీ దావీదు మహారాజు నిలబడిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఆయన్ను ఆదరించాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునగాక. నిన్ను కూడా ప్రభువు ఆదరిస్తాడురా, నిన్ను కూడా ప్రభువు ఓదారుస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన మీద ఆనుకున్నప్పుడు. మనందరము ఆయన మీద మన సంఘమంతా ప్రభువు మీద ఆనుకోవాలా. కుటుంబం మీద కాదు, నీకు కలిగిన వాటి మీద కాదు, నీకు కలిగిన ఆస్తి డబ్బు మీద కాదు, నువ్వు ఆనుకోవాల్సింది ప్రభువు మీద, దేవుని మీద ఆనుకో. అప్పుడు ఆయన సమస్తము నీ పక్షమున చేస్తాడు. నీకు ఏ మేలు కొదువయి ఉండదు. దేవునికి స్తుతి కలుగునగాక. ఏ మేలు కూడా నీకు కొదువై ఉండదు. అందుకే అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. మనం పలకవలసిన మాట ఏంటి? ఏదైనా నష్టం జరిగింది ఏమనాలా? నా విమోచకుడు సజీవుడు, నేను పొందిన నష్టాన్ని ఆయన చూస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, నేను పొందిన అవమానం ఆయన చూస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, నన్ను తిరస్కరించిన ఆ తిరస్కరణ నా ప్రభువు చూస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, ఇదిగో నన్ను అందరూ చెడ్డ మాటలు పలికి నన్ను ద్రోహులని నెట్టేశారు, అవమానించారు, పడివేశారు, చెడ్డ మాటలు పలికి నా మీద తిరస్కారంతో మాట్లాడారు. ఆయనను పర్లేదు, నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఇవన్నీ నా తండ్రి చూచుచున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హాగరుకున్న విశ్వాసం మనకు లేకపోతే ఎట్లా? తోలివేయబడిన ఆమెకు ఉన్న విశ్వాసం ఎంత విశ్వాసం! తోలివేసబడిన ఆమెకి ఎంత విశ్వాసం! చూడండి, వెళ్ళిపోయింది. అక్కడ అంటది, నువ్వు చూచుచున్నా దేవుడు అంటున్నాడు. దేవుని స్తుతికి ఎవరామే పరాయి, అన్యురాలు పలుకుతున్న మాట ఏంది? నువ్వు చూచుచున్నా దేవుడవు అని చెప్తుంది. మరి మనం అన్యులు కామే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళం, దేవుని బిడ్డలో. మన నువ్వెట్లా అనాలా? చూచుచున్న దేవుడు కాదు, నా దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన చూస్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఏ మేలు కూడా నీకు కొదువ కాదు. దేవునికి మహిమ కలుగునగాక. కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు, శోధనలు, అవమానాలు, నిందలు ఇవన్నీ మన మీదకి వచ్చి పడవచ్చు, దాడి చేయొచ్చు. కానీ మన విమోచకుడు సజీవుడు. ఒక దినమున మనం ఆయన చూస్తాం. దేవునికి స్తుతి కలుగునగాక. ఒక దినమున మనం ఆ ప్రభువుని చూస్తాం రా. ఆ రోజు నీ బాధలు, నీ రోగాలు, నీ సమస్యలు, నీ నిందలు, నీ అవమానాలు, వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. నా నిందలు, నా బాధలు, నా అవమానముల నుండి ప్రభు విడిపిస్తాడు. ఏది కూడా నీకు తక్కువ చేయడు ఆయన. ఎందుకంటే మన విమోచకుడు సజీవుడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడు. నిందలు, అవమానములు ఏదొచ్చినను అస్సలు ఆధారపడవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. నా నిందల్లో, నా అవమానములు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను కాపాడాడు, నన్ను సంరక్షించాడు. తృణీకించబడిన అవమానములతో, నిందలతో, భయంకరమైన పరిస్థితులకు దిగజారిపోయినాను. నా విమోచకుడు సజీవుడు, నన్ను విడిచిపెట్టలా. దేవునికి స్తుతి కలుగునగాక. నిన్ను విడవడాయన, మనల్ని ఎవరిని విడవడాయన. నువ్వు అనుకోవచ్చు, ఎప్పుడు నన్ను ఆదుకుంటాడు, ఎప్పుడు నన్ను ఆదరిస్తాడు, ఎప్పుడు నాకు ఈ కష్టం నుండి విడుదల పొందకూడదని నువ్వు అనుకోవచ్చు. ఆయన దర్శించు సమయం వచ్చిందాక ఎదురు చూడు. దేవునికి మహిమ కలుగునగాక. నిరీక్షణ కలిగిన వ్యక్తిగా, నిరీక్ష కలిగిన బ్రతుకు విశ్వాసి, నిజమైన విశ్వాసి నిరీక్షణ మూలంగానే బ్రతుకుతాడు. ఆ నిరీక్షణతో ఉండాల. ఆ నిరీక్షణతో నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తుతి కలుగునగాక. నేను ఒక దినమున ఆయన్ను చూస్తా, ఆయన ముఖ దర్శనము చూస్తా, ఆయన సన్నిధిలో చూస్తా, ఆయన వస్త్రము చూస్తాను, ఆయన పాదములు చూస్తాను, ఆయన చేతులు చూస్తాను, రక్తము కారుచున్న హస్తము, గాయముతో ఉన్న హస్తాన్ని చూస్తాను. ఒక దినము నేను చూస్తా. నేను పడిన బాధలు నాకు లెక్కవు కాదు, కానీ నేను పడిన అవమానం లెక్కవు కాదు, కానీ నా దేవుడు పడ్డ బాధలు, అవమానాలు గొప్పవి. వాటిని నేను చూస్తా. దేవునికి స్తుతి కలుగునగాక.
ఆయన చేయి ముద్దు పెట్టుకుంటా, తోమా ఏలి పెట్టి చూశాడు, కానీ నేనైతే ముద్దు పెట్టుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. నేను ఒక దినమున ఆయన చూస్తా. మన సంఘం ఆయన చూడాలా, నీవు ఆయన చూడాలా, ఆయన ముఖ దర్శనం చూడాలా. ప్రతి ఒక్కరూ ఆయన చూచిన వారిగా ఉండాలంతే. నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను ఒకరోజు చూస్తా. నీ విమోచకుడు సజీవుడు, నీవు ఆయన చూడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభుని చూడు, ఆయన నీ కొరకు ఏమి చేస్తాడో ఒకసారి తలంచుకో. గొప్ప కార్యములు నీ పక్షమున దేవుడు చేశాడు, ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా నిత్యము కాపాడుతూనే ఉన్నాడు. నా దేవుడు ఏమి చేశాడా, నాకు ఏమి చేశాడు అనుకుంటా నిత్యం ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన ఈ రోజు చేయలేదంట, ఈ క్షామ చేయలేదంట, అవకాశం లేకుండా నిత్యము నీ విమోచకుడు చేస్తూనే ఉన్నాడు. దేవుని స్తుతి కలుగును గాక. పరిస్థితులు తగినట్టుగా నడుచుకోవద్దు, కానీ దేవునికి తగినట్టుగా నడుచుకో. నా దేవుడు ముఖ దర్శనం ఒక దినం మనందరం చూస్తాం. ఆయన సన్నిధిని అనుభవిస్తాం, ఆయన కృపను అనుభవిస్తాం, ఆయన దీవులను అనుభవిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నీ విశ్వాసం విడిచిపెట్టద్దు. కష్టాలు కాదు, బాధలు కాదు, వేదనలు కాదు, సమస్యలు కాదు. నీ గురి నీ ప్రభువు అయిన యేసుక్రీస్తు, నీ విమోచకుని యొక్క ముఖ దర్శనమే నీ గురి. దేవునికి స్తుతి కలుగును గాక. నీ గురి, నా గురి ఆయన ముఖ దర్శనము చూచినప్పుడు అన్ని తొలగిపోతాయిరా. ఆ ముఖ దర్శనంలో సంతోషం ఉన్నది, ఆ ముఖ దర్శనంలో ఆశీర్వాదం ఉన్నది, ఆ ముఖ దర్శనంలో మేలు ఉన్నవి, ఆ ముఖ దర్శనంలో సమృద్ధి ఉన్నది, ఆ ముఖ దర్శనంలో సంతోషం ఉన్నది. అంత గొప్ప కృప గల తండ్రి నీకు నాకు తండ్రి అయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను విడవడు, ఎడబాయడు, నిన్ను విడవడు, ఎడబాయడు. దావీదుని విడవలేదు. అందుకే దావీదు చనిపోయేంత వరకు ఆయన సింహాసనం నేను దీనికన్నాడు. నువ్వు చనిపోయిన నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్పాడు. ఎందుకో తెలుసా? తృణీకరించబడిన వాని మీదకు దేవుని సింహాసనం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. తృణీకరించబడిన వ్యక్తి, అవమానించబడిన వ్యక్తి, ఆ వ్యక్తి మీదకి దేవుని సింహాసనం వచ్చింది. అందుకని దావీదు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను. యుగ యుగంలో ఆ సింహాసనం అంతే ఉంటుంది. నీకు ఇచ్చిన సింహాసనం తీసివేయను, నేను దాని మీద కూర్చొని పరిపాలన చేస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రాజు సింహాసనం మారిపోద్దు, కానీ దావీదు మహారాజు సింహాసనం మారదు. ఎందుకంటే నిత్యము జీవించు దేవుడు దాని మీద ఆశ్రయుడై ఉన్నాడు. కాబట్టి నీవు కూడా నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు ఉంటే ఆయన నీ మీద ఆనుకొస్తాడు. నీ మీద నీ హృదయంలో సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. నిన్ను వేలుతాడు, నీ కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అందుకే అధైర్యపడక విశ్వాసముతో స్థిరత్వం కలిగిన వారికే ఉంటూ ముందుకు సాగిపోదా. అట్టి గొప్ప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచుదా, ప్రార్థన చేసుకుందాం. స్తుతి కలుగును గాక. కృపగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు ప్రభువా తిరస్కరించినాడు, అవమానాలను చెందినాడు, భయంకరమైన వేదన అనుభవించినాడు. ఏ యవన బిడ్డ ఎవరు పొందలేని భయంకరమైన తృణీకరణం అతని మీద ఉన్నది. అయినప్పటికీ దేవా నీ సన్నిధికి రాగా అతన్ని చేర్చుకున్నావు ప్రభువా, ఆదరించినావు ప్రభువా. మమ్మల్ని కూడా ఆదరించండి. మేము కూడా ఆ స్థితిలో ఉన్నామేమో తండ్రి, మమ్మల్ని ఆదరించండి. నీ బిడ్డలు ఆదరించండి. వారికి ఉన్న సమస్య నుండి విడుదల కలిగించండి, బాధ నుండి విడుదల కలిగించు. అవమానాలు, నిందలు, బలహీనతలు మమ్మల్ని వెంటాడుతున్నాయేమో ప్రభు. అయ్యా అటువంటి పరిస్థితుల నుండి మేము వాటిని పారదోలేం, కానీ మేము మీ మీద ఆనుకుంటున్నామయ్యా, మేము మీద ఆధారపడుతున్నామయ్యా. దావీదు ఏ విధంగా ఆధారపడ్డాడో నేను కూడా ఆధారపడుతున్నాం, మేము కూడా ఆధారపడుతున్నాం ప్రభు. అయ్యా మీరే మా ఆశ్రయం, మీరే మా ఎత్తైన కోట, మీరే నా నమ్మదగిన దేవుడు, మీరే నా రాజువే. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. అయ్యా నీ బిడ్డలను దర్శించు, ప్రతి ఒక్కరి మీద మీ కృపనుంచు, ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి, వారికి ఉన్న సమస్యను విడుదల కలిగించండి. ఈ వాక్యం విన్న నీ బిడ్డల కుటుంబాల్లో నూతన కార్యములు చేయండి, అద్భుతాలు చేయండి. ఇప్పుడే వారి హృదయంలోనికి మీరు ప్రవేశించండి ప్రభు.
తండ్రి మీ సన్నిధి అనుభవించే కృప అనుగ్రహించండి. ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ బాధలైనను నా విమోచకుడు సజీవుడు, నేను ఒక దినమున ఆయన చూస్తానన్న నిరీక్షణ ప్రతి ఒక్కరి నోటను ఉంచండి, వారి హృదయంలో ఉంచండి, నాటండి ప్రభు. దుష్టుని కార్యములను దూరపరిచి మీ సన్నిధి ప్రసన్నత నిబిడలకు తోడుగా ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నా విమోచకుడా, నా తండ్రి, నా ప్రభువా, నిబిడల కాచి కాపాడండి. ప్రతి ఒక్క నీ వాక్యమైన నిబిడల కుటుంబాల్లో నూతన కార్యములు జరుగునుగాక. కనికరించయ్యా, మీ కృపతో నింపి బలపరిచి ఆస్వాదించి వర్ధిల్లింపచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నిబిడలు దీవిస్తూ ఆస్వాదిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు, ఒక్క దినము నేను ఆయన్ను చూస్తా. ఈ కష్టాలు కావు, ఈ నష్టాలు కావు, ఈ అవమానాలు కావు. ఇవన్నీ చిన్నవి, కానీ నా దేవుణ్ణి ఒక దినము చూస్తా. ఇవన్నీ తొలగిపోతాయి. దేవుని స్తుతి కలుగును. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బూని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆధిక్యముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక
ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థనా మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావాల్సినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరము కంప్లీట్ అయి ఆరాధన చేసి ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్. రబ్బుని స్వరం. భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలో వెళ్ళి అక్కడ నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. ఆ ప్రాంతాలకి సేవకులు పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని గనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి బ్రదర్. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళే వారిని పంపండి. దేవుని యొక్క